వైద్యం చాలా ఖరీదైందని ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆరేడు సర్పంచ్ కట్రెడ్డి బ్రహ్మానందం అన్నారు. ఉండి మండలం ఆరేడులో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలిగొట్ల గ్రామ సర్పంచ్ ఎంఎస్ ప్రారంభించారు. క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ సర్వేంద్రియాల్లో నేత్రాలు చాలా ప్రధానమైనవని దాని పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. రుద్రరాజు యువరాజు మాట్లాడుతూ 40-50 సంవత్సరాల వయసు వచ్చేసరికి నేత్రాల మీద శ్రద్ధ పెట్టాలని కోరారు. క్లబ్ సెక్రటరీ పెనుమస్త రంగప్రసాదరాజు మాట్లాడారు. దాత లైన్ సాగిరాజు అప్పలరాజు ఆర్థిక సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రాజేశ్వరి రామకృష్ణన్ లైన్స్ హాస్పిటల్ వారు వైద్య సేవలు అందించారు. ఆరేడు, ఏలూరుపాడు, కోలమూరు, కలిగొట్ల, పాందువ గ్రామాలకు చెందిన 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 20 మందికి కంటి ఆపరేషన్లు అవసరమవుతాయన్నారు. వాళ్లందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నట్లు తెలిపారు. 25 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించడం జరిగిందన్నారు. గొట్టుముక్కల రాము, పాలతెద్దపు నరసింగరావు, కూనపురాజు రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరేడు గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. వైద్యం అంటే చాలా ఖర్చు అయిపోయింది. ఈరోజు బాగా కాస్ట్లీగా ఉంది. అందువల్ల స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ప్రజలకి చాలా అందుబాటులో ఉండి ఉపయోగపడుతుంది. అందువల్ల ఇలాంటి వైద్య శిబిరాలని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు మీకు వైద్య సేవలు అందించేవారు రాజేశ్వరి రామకృష్ణన్ ఐ హాస్పిటల్, లైన్ ఐ హాస్పిటల్ అండి, నిర్దవోలు. వారు ఈ కార్యక్రమానికి అంతా కూడా మాకు ఆర్థిక సహకారం చేసిన వారు మన కలిగొట్ల గ్రామానికి చెందిన లైన్ సాగిరాజు అప్పలరాజు గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆరేడు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నేత్ర వైద్య శిబిరం లయన్స్ క్లబ్ ద్వారా, ఉండి లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేత్ర వైద్య శిబిరానికి ముఖ్య దాత అయినటువంటి మన శ్రీ సాగిరాజు అప్పలరాజు గారు కలిగొట్ల గ్రామస్తులు. గత 25 సంవత్సరాలుగా ఆయన లైనిజంలో ఉంటూ అనేక లయన్స్ క్లబ్ ద్వారా అనేక మందికి ఆయన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఆర్థిక సహకారంతో ఈరోజు కలిగొట్ల ఆరేడు, పాందువ 3 గ్రామాలకు కలిపి ఆరేడు గ్రామంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ అనుగుణంగా నేటి కాలంలో అంటే సుమారు 50 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా శుక్లాలు రావడం జరుగుతుంది. చాలామంది వైద్యం చేయించుకోలేక నిర్లక్ష్యం చేయడం వల్ల అది పెద్దదయ్యి కంటికి చూపు లోపం రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వృద్ధులు కూడా తప్పనిసరిగా 6 నెలలకోసారో లేదా సంవత్సరంకోసారో తగిన విధంగా ఈ కంటి పరీక్షలు చేయించుకుని శుక్లాల ఆపరేషన్ని అశ్రద్ధ చేయకూడదు. కంటి పొర ఏదైతే ఉందో అది మన అఫిలియేటెడ్ టు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ద్వారా మన నిడదవోలులో లయన్స్ క్లబ్ హాస్పిటల్ ఉంది. చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో వాళ్ళు హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు. వారికి మన 3 గ్రామాల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. నిడదవోలు వారిసే ఉచిత నేత వైద్య శిబిరాన్ని మన ఆరేడు గ్రామంలో నేను ఉన్నానని చెప్పేసి ఎదురుకొచ్చిన మహానుభావుడు మన అప్పలరాజు గారు, ఆయన సారథ్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆరేడు, కలికొట్ల, ఉప్పులూరు, కోలమూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఉండి లయన్స్ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా నా ఉదయం